సారీ చెప్పేసిన బేబీ అఫీషియల్ చిన్ని కోపాలన్నీ చిల్లు బుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చిను వావ్ బేబీ కట్టింది కదా నీకు ఇది నీ అన్నను కాను అమ్మే నేను చేసుకుంటాను జ్ఞాపకాలుగా అన్నయ్య నువ్వు చడుపలు ఎవరున్నారు సరే సరే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లు బుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకుతే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి అఫీషియల్ అయ్యయ్యో సారీ 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 ఏం అఫీషియల్ సారీ చెప్పేసిన బేబీ అఫీషియల్ చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లు బుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చిను బేబీ అఫీషియల్ చెప్పినా సరేనా బేబీ అఫీషియల్ ముందుగా అయితే ఈరోజు అందరికైతే హ్యాపీ రక్షాబంధన్ మా బేబీ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది ఫేస్ చూడు ఫీవర్ వచ్చిందా బేబీ నీకు ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ బేబీకి అందరు బేబీకి ఫీవర్ తగ్గాలనేసి కోరుకోండి ఓకేనా చూడండి ఫేస్ అంతా ఎలా అయిపోయిందో చూడండి ఏమైంది బేబీ ఈరోజు మా బేబీ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నకి రాఖీ కడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే శంషాబాద్కి అయితే వెళ్తూ ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అయ్యింది ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది కట్ చేస్తారు ఇక్కడ కట్టుకోగానే డైరెక్ట్ శంషాబాద్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ తమ్ముడు అయితే వచ్చేసాడంట చూడాలి కానీ పాపకైతే ఫీవర్గా ఉంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే శంషాబాద్కి అయితే వచ్చేసాను మా బేబీ పడుకుంది చూడండి ఇప్పుడైతే వెళ్తున్నాను వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నారు ఎవరిచ్చి జస్సు బేబీకి వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ ఇచ్చిండు బేబీకి జస్సు కలిపి గిఫ్ట్ ఇచ్చిండు కదా పడుకుంది ఫీవర్ ఉంది అందుకేసి పడుకుంది వావ్ ఎవరు కట్టి జస్సు ఎవరు కట్టి రాఖీ చూపి బేబీ ఏం రాఖీ కట్టింది నీ హ్యాండ్ చూపి జశ్వంత్ బేబీ ఏది కట్టింది కనిపించట్లే ఇగ్గో వావ్ బేబీ కట్టింది కదా నీకు ఇది నీ అన్నను కాను అమ్మే నేను అక్కేది కట్టింది శివాని అక్క చూడండి వెళ్తూ ఉన్నాం చూడు ఏం చూడు కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే ఎక్కడికి వెళ్తున్నావు చేసు అమ్మమ్మ ఇంటికి ఎవరున్నారు అమ్మమ్మ ఇంటి కాడ అత్త తాత మళ్ళీ తాత పెద్ద బాబా మళ్ళీ తాత పెద్ద మామ మరి చిన్న మామ లేడా ఉంది మరి చెప్పలేవు ఎందుకు చిన్న మామ ఉంది చిన్న మామ కూడా ఉన్నాడు అందుకే వెళ్తున్నావా ఏం చేస్తావు అమ్మమ్మ ఇంటి కాడ నేను టీవీ చూస్తా నువ్వు అదే పని చెయ్యి చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాము కార్ ఎవరిది అది చిన్న చేసుకుంటాను జ్ఞాపకాలుగా అన్నయ్య నువ్వు
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఇక్కడ శంషాబాద్లో అయితే తమ్ముడికి అయితే కట్టేసాను, తమ్ముడికి అన్నకి రాఖీ. ఇంక మా వదిన శ్వేత, తాత, మమ్మీ కనిపిస్తలే మమ్మీ. ఇప్పుడు ఎడికి పోతున్నాం అందరం చెప్పు. ఎడికి పోయి చౌటుపల్లి ఎవరున్నారు? సరే సరే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. చౌటుపల్లి ఎవరున్నారు? యాక్చువల్లీ ఇప్పుడైతే మేము అందరం అయితే చౌటుపల్లికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ పిన్ని వాళ్ళ కొడుకులు వాళ్ళందరికీ అయితే కట్టడానికి అయితే వెళ్తున్నాం. మమ్మీ నువ్వు ఎవరు కట్టడానికి వెళ్తున్నావు మమ్మీ? మీ అన్నకి మీ తమ్ముడుకా? సో అయితే మీ అన్ని ఇన్నే ఉన్నాడు కదా, మళ్ళీ ఎవరు కట్టడానికి పోతున్నావు నువ్వు? మీ తమ్ముళ్ళు కొట్టడానికి పోతున్నావా? చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకుతే. జేషు అనవుతున్నాను అట్లా. చూడండి మా బేబీ ఏడ్చింది, జ్వరం తగ్గట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఒక వెళ్ళాక చూపిస్తాను. అగ్గో మీ బేబీ చూడండి. రాఖీ ఎవరు కట్టిరు బేబీ? చూపి. ఎవరు? అక్క కట్టిందా? ఇంకా వావ్. ఇది ఇది చూపియలు. ఇది ఎవరు? చెల్లి. చెల్లి చెల్లి కట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. మరీ ఎక్స్ట్రా ఎక్కువైపోయినాయి ఈరోజు. అవును. అబ్బా, నువ్వు డ్రైవింగ్ చేస్తావా? నీకు వచ్చా? నీకు జస్ట్ బేబీ గిఫ్ట్ అంటే ఏమి ఇచ్చినావు? డ్రెస్ అని చెప్పి. చెప్పు, మాట్లాడు. మరి అత్తలాడు అమ్మమ్మలాడు ఎక్కువ అయిపోతుంది. మా బేబీ మంచిగా చూడు, బేబీ సైలెంట్ గా పడుకుంది. ఎక్కువ అయిపోతుంది. ఏం చేసి ఏమైతుంది? వర్షం వచ్చింది. మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. వర్షం పడుతుంది. నాకు ఐడియా వచ్చు. ఏం ఐడియా? ఊరుకోవాలి. ఎట్లా వెళ్ళాలి అంటే, ఎందుకంటే వర్షం పడుతుంది చూడండి, కనిపిస్తుందా మీకు? వర్షం అయితే చాలా పడుతుంది. అయితే ఇప్పుడు లోపలికి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది అయితే మేము అందరం అయితే ఎదురు చూస్తున్నాము. చూడండి, ఫైటింగ్ చేస్తారు ఒక్కొక్కరు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను ఎట్లా వస్తున్నారు. వర్షం పడుతుంది. మేము వస్తూ వర్షాన్ని తీసుకొని వచ్చేసాము. మమ్మీ, మీ అమ్మగారింటికి వస్తూ అంటే అంజయ్ వచ్చిందని చెప్పి వర్షం పడుతుంది నాకు తెలిసి కదా అంజయ్. మా తాత 4 రోజులకు వస్తున్నాడు మమ్మీ వాళ్ళ మా యాదమ్మ దగ్గరికి అని చెప్పి. వర్షం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మెల్లిమెల్లిగా ఒక్కొక్కరం లోపలికైతే వెళ్తాము. ఎవరు ఏం చేస్తున్నారో చూపిస్తాము. ఎవడో ముట్టుకోదు మరి అట్లా చెప్పు. ప్రేమలు పంచాలి. మంచిగా
నచ్చదుగా నాకు కృష్ణ నెక్స్ట్